Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue this session, Google Search Network Advertisements. Then why too late? Let's get into this session. In this sessions, we will learn about the how to practice Google Search Network Advertisements. Okay, in the earlier session, మనం ఏం తెలుసుకున్నాము? What is Google Search Network Advertisement? The features of the Google Search Network Advertisement. Also, the important metrics of the Google Search Network Advertisement. Got it? But in these sessions, we will learn about the how to practice Google Search Network Advertisements and the step by step. It's all about ప్రొసీజర్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు ఒక బిగినర్ అనుకుందాము. యాజ్ ఏ బిగినర్ గా మనం గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ ని అకౌంట్ సెటప్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు మనం ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి అనేది వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. యూజువల్ గా గూగుల్ యాడ్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఏ గూగుల్ యాడ్స్ అకౌంట్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, సో హియర్ ఆర్ ద స్టెప్స్. సెటప్ అండ్ గూగుల్ యాడ్స్ అకౌంట్. గో టు ద గూగుల్ యాడ్స్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్. మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ క్యాంపెయినింగ్. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. చూస్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయినింగ్ టైప్, దెన్ సెట్ ఏ గోల్, లీడ్స్, వెబ్సైట్, ట్రాఫిక్ ఆర్ సేల్స్. ఇన్ ద సెన్స్ మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది, అంటే మన ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఓకే, లీడ్స్ అండ్ వెబ్సైట్, ట్రాఫిక్ అండ్ సేల్స్. I go to the one, create campaign without guidance, search, then click on select, continue. Okay, ఇలా click on continue చేసినప్పుడు it is asking the page views objective ఇలా అడుగుతుంది. Okay, so we need to select anyone which related to our campaigning. Then again it is asking the website visits. Okay, website visits అంటే we need to add the website visits. Okay, website URL అనేది ఇక్కడ యాడ్ చేయాలి. Then continue. After that it is asking the name, leads for website. Then click on continue. Okay, so click on start new. That's it. This is how we create a campaigning, the step by step. Okay, goals అనేది క్రియేట్ చేసుకోవాలి. Then after define the keywords which is the most important. ఎందుకు keywords అనేది ఇంపార్టెంట్ అంటే use tools like Google Keyword Planner for research, group related keywords into the ad groups. మనం ఎప్పుడైనా కానీ గూగుల్ యాడ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఓవరాల్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద టార్గెటింగ్ ద గూగుల్ కీవర్డ్స్. ఓకే, ఈ కీవర్డ్స్ మీదే ఎక్కువగా గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అనేది డిపెండ్ అవుతుంది. సో అందుకని ఏ కీవర్డ్స్ కి మనం అడ్వర్టైజ్మెంట్స్ ని టార్గెట్ చేయాలి అనేది ఫస్ట్ మనము వాటి మీద ఒక రీసెర్చ్ అనేది చేయాలి. ఓకే, ఏ కీవర్డ్స్కి మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది టార్గెట్ చేయాలి. బెస్ట్ నీ సర్జన్ ఇన్ అమీర్పేట్, ఆల్సో బెస్ట్ నీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఇలా ఎన్ని రకాల కీవర్డ్స్కి మనము మన అడ్వర్టైజ్మెంట్ని ఆప్టిమైజేషన్ చేయాలి, ఏ కీవర్డ్స్కి టార్గెట్ చేయాలి అనేది ఫస్ట్ వీ నీడ్ టు సమ్ రీసెర్చ్. అందుకని డిఫైన్ అనే కీవర్డ్స్లో ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది మనం ఒక స్ప్రెడ్ షీట్లో నోట్ డౌన్ చేయాలి. ఇక్కడ రియల్ టైమ్ సినారియోలో మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ షో హౌ కెన్ వీ డూ ద రీసెర్చ్. Okay, the fourth one is the write ad copy. That is the most important. Craft engaging the headlines and description, including a strong call to action and many. Okay, also we can add site links, add relevance site links. Example, book an appointment, book now. Okay, so this is all about the ad copy. How do we write? యాడ్ కాపీ అంటే ఏంటి? ఇక్కడ యశోద హాస్పిటల్ విజిబుల్ అవుతుంది కదా, గెట్ ఏ ఫ్రీ డాక్టర్స్ ఒపీనియన్. ఓకే, ఎలాంటి హెడ్లైన్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవ్వాలి. ఒకవేళ కీవర్డ్ చేంజ్ చేస్తే ఇక్కడ హైదరాబాద్ కి గెట్ ఏ ఫ్రీ డాక్టర్స్ ఒపీనియన్, ఇక్కడ వెన్ ఐ చేంజ్ ద కీవర్డ్ బెస్ట్ నీ సర్జన్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ చూడండి గెట్ ఏ ఫ్రీ డాక్టర్స్ ఒపీనియన్, టాప్ 5 నీ రీప్లేస్మెంట్ సర్జన్ అనేది. ఓకే, ఈ 2 సినారియోస్ లో హెడ్లైన్స్ అనేది ఒకటే విజిబుల్ అవుతుంది. ఓకే, బట్ వీ హ్యావ్ ఏ 15 హెడ్లైన్స్. మనకు 15 హెడ్లైన్స్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ హెడ్లైన్ అనేది మనం ఎలా యాడ్ చేయాలి అనేది ఫస్ట్ వీ నీడ్ టు రైట్ ఇన్ ఏ పేపర్ ఆర్ ఎల్స్ డిజిటల్ నోట్స్. ఓకే, దాన్ని ప్రాపర్ యాడ్ కాపీ అని చెప్తాము. ఇక్కడ డిస్క్రిప్షన్, ఏ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి, అలాగే సైట్ లింక్స్కి ఇవ్వాల్సిన టెక్స్ట్ ఏంటి, వీటన్నిటి ప్రాపర్ యాడ్ కాపీ అని మనం చెప్తాము. వీ నీడ్ టు వర్క్ ఆన్ ద యాడ్ కాపీ. ఓకేనా, హౌ టు ప్రాక్టీస్. దెన్ యాడ్ ఎక్స్టెన్షన్స్. సో దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్హాన్స్ యాడ్స్ విత్ అడిషనల్ లింక్స్, ఫోన్ నెంబర్స్ ఆర్ రివ్యూస్. వీటిని రిచ్ స్నిప్పెట్ అని కూడా మనం చెప్తాము. ఈ సైట్ లింక్స్ లో ఈ రిచ్ స్నిప్పెట్ కి సంబంధించిన సైట్ లింక్స్ ని యాడ్ చేయడం కూడా విచ్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, ఎక్కడ చూస్తాము వీటిని యాడ్ ఎక్స్టెన్షన్స్ అనేది? సో వీ కెన్ సీ, సో దీస్ ఆర్ ఆల్ ద యాడ్ ఎక్స్టెన్షన్స్. వీటిని హెడ్లైన్ అని చెప్తాం కదా, హెడ్లైన్ తర్వాత మెటా డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్షన్, యాడ్ డిస్క్రిప్షన్ అని చెప్తాము. SEO ఇన్వాల్వ్ అవుతుంది గూగుల్ సెర్చ్ నెట్వర్క్ లో కాబట్టి వీ కెన్ ఆల్సో
also consider it is a meta description for the ad copy. ఇక్కడ to the bottom మనకి లింక్స్ అనేది హైలైట్ అవుతున్నాయి. We can say it is a ad extension, site links అని కూడా మనం చెప్తాము. ఈ సైట్ లింక్స్ తో పాటు యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ఆల్ కన్సిడర్ యాడ్ ఎక్స్టెన్షన్స్. సైట్ లింక్స్ కావచ్చు, కాల్ అవుట్ ఆప్షన్స్ కావచ్చు, మెనీ ఆప్షన్స్ ఉంటాయి. ఐ విల్ షో ఎగ్జాంపుల్. సైట్ లింక్స్, కాల్ అవుట్, ఫోన్ నెంబర్, గూగుల్ మ్యాప్స్, షాపింగ్ ప్రొడక్ట్స్, ఇవి కూడా యాడ్ ఎక్స్టెన్షన్స్ కింద వస్తాయి. ఓకే, అండ్ ప్రైస్, ఆఫర్, బుక్ నౌ, ఈ కామర్స్. ఓకే, ఈ కామర్స్కి సంబంధించింది ఇవన్నీ యాడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్తాము. వీటన్నింటిని కలిపి యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటాము. పర్టికులర్గా సైట్ లింక్స్ అంటే ఏంటి, కాల్ అవుట్ అంటే ఏంటి, ఫోన్ అంటే ఏంటి, గూగుల్ మ్యాప్ అంటే ఏంటి, అండ్ ప్రొడక్ట్ అంటే ఏంటి అనేది వీ విల్ లెర్న్ ఎవ్రీథింగ్, రైట్, అండ్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఎ రియల్ టైమ్. నెక్స్ట్ ద సిక్స్త్ ఆప్షన్, సెట్ బడ్జెట్ అండ్ బిడ్డింగ్. మనకి ఎప్పుడైతే మన వర్క్ లొకేషన్లో కంపెనీస్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ చేయమని చెప్పినప్పుడు బడ్జెట్ అండ్ బిడ్డింగ్ అనేది మనకి ప్రాపర్ ఐడియా అనేది ఉండాలి. బడ్జెట్ అండ్ బిడ్డింగ్ మీద మనకి ప్రాపర్ ఐడియా కనుక లేకపోతే యు నో వాట్ విల్ హ్యాపెన్, మనం క్యాంపెయిన్ అనేది ప్రాపర్గా చేయలేము. డిఫైన్ ఏ డైలీ బడ్జెట్. సో కంపెనీని మనం అడగాలి. సో డైలీ బడ్జెట్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ పర్ డే. ఓకే, అలా మనం డైలీ బడ్జెట్ ఏంటి అనేది కంపెనీని అడిగి మనం తెలుసుకోవాలి. చూస్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీస్. ఎగ్జాంపుల్, మ్యాక్సిమైజ్ ద క్లిక్స్ ఆర్ టార్గెట్ సిపిఏ. I will show you. Okay, ఇక్కడ చూడండి బిడ్డింగ్ అని ఉంది కదా. సో ఇన్ ద బిడ్డింగ్ when we click on the, so these are the options. Got it? So conversion value, clicks and impressions. చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇఫ్ యు ఆర్ ఏ రియల్ ఎస్టేట్, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇఫ్ యు ఆర్ ఏ హాస్పిటల్ ఇండస్ట్రీ, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి which is benefit to the advertisers so that we can get the highest ROI. వీటిలో I think so if you have a great experience in the search network, so then you can easily understand about this. So which bidding option is the best for you. Got it? So వీటి గురించి మనకి ప్రాపర్గా తెలిసి ఉండాలి when we are creating any campaigning so for the clients. The seventh one is the launch campaigning, రివ్యూ సెట్టింగ్స్ అండ్ లాంచ్ ద క్యాంపెయినింగ్. మనం ఎప్పుడైతే క్యాంపెయినింగ్ హోల్ ఆప్షన్స్ అనేది క్రియేట్ చేస్తామో వీ నీడ్ టు చెక్ ద రివ్యూ, ఓవర్ వ్యూ ఒకసారి చూసి ఇస్ ద సెట్టింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఆర్ నాట్. ఇఫ్ ఎనీ సెట్టింగ్స్ నీడ్ టు బి చేంజ్, సో జస్ట్ గో త్రూ దాట్ సెక్షన్ అండ్ వీ విల్ ఎడిట్ అండ్ దెన్ అప్డేట్ ఇట్. ఓకే, ఇది మనం చేస్తుంటాము. ద నెక్స్ట్, మానిటర్ అండ్ ఆప్టిమైజేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది పోస్ట్ పబ్లిషింగ్ క్యాంపెయినింగ్. వన్స్ క్యాంపెయిన్ పబ్లిష్ అయిపోయిన తర్వాత మనము ప్రాపర్గా మానిటరింగ్ అనేది చేయాలి. ఇఫ్ దాట్ గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ లింక్డ్ విత్ ద గూగుల్ ఎనలైటిక్స్ కనుక లింక్ అయితే వీ నీడ్ టు మానిటర్, రైట్? సో ట్రాక్ ద పర్ఫార్మెన్స్, సిటిఆర్ కన్వర్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సిటిఆర్ ఎలా జరుగుతుంది, తర్వాత కన్వర్షన్స్ రేషియో ఏ విధంగా ఉంది, ఇంప్రెషన్ షేర్ ఏ విధంగా ఉంది, ఇంక్రీజ్ అవుతుందా, స్టేబుల్గా ఉందా, అలాగే బిడ్డింగ్ అనేది ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది. ఓకే, అడ్జస్ట్ ద బిడ్స్ అండ్ ద కీవర్డ్స్ అండ్ యాడ్ కాపీ బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే, ఇప్పుడు మనం వన్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత బెస్ట్ నీజ్ సజ్జన్ ఇన్ అమీర్పేట్ అని వస్తుంది. బెస్ట్ నీ సర్జన్ ఇన్ అమీర్పేట్ అంటే మోస్ట్లీ కార్పొరేట్ హాస్పిటల్స్, రైట్? కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా నీ సర్జన్ చేస్తారు. ఇఫ్ సమ్ వన్ సెర్చింగ్ విత్ ద కీవర్డ్ బెస్ట్ నీ సర్జన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ఎల్స్ నీ సర్జన్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా సెర్చింగ్ చేస్తే ఫర్ దట్ సెర్చ్ క్వైరీ ఈ అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయితే దట్ ఈస్ నాట్ గుడ్ కీవర్డ్ ఫర్ ద యాడ్ క్యాంపెయినింగ్. ఓకే, అలాంటి కీవర్డ్స్ని మనము నెగిటివ్ కీవర్డ్గా ఏ విధంగా యాడ్ చేస్తాము, దాన్ని ఒక గ్రూపింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, అలాగే కొత్త కీవర్డ్స్ని మనం ఏ విధంగా యాడ్ చేస్తాము, పర్ఫార్మెన్స్ అంటే మనకి సజెషన్స్ అనేది వస్తూ ఉంటాయి. వెన్ క్యాంపెయిన్ ఈజ్ రన్నింగ్ విల్ గెట్ ద లాట్ ఆఫ్ ద సజెషన్. మనకి ఈ సజెషన్ అనేది ఓన్లీ సెర్చ్ నెట్వర్క్లోనే వస్తుంది. ఎంటైర్ గూగుల్ యాడ్స్లో మనకి 2 అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్ మాత్రమే చాలా క్రిటికల్ అనేసి అనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్ అండ్ షాపింగ్ అడ్వర్టైజ్మెంట్. షాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ మోస్ట్ సెన్సిటివ్, రైట్? ఒక్కొక్కసారి మనం ప్రొడక్ట్స్ని ప్రాపర్గా లిస్టింగ్ చేయకపోయినా కానీ, లేదంటే ఆప్టిమైజేషన్ చేయకపోయినా కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకసారి సస్పెండ్ అవుతుంది, ఒకసారి ప్రాపర్గా పర్ఫార్మెన్స్ అనేది చేయదు. ఇన్ ద సెకండ్ సినారియో గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 2-3 అవర్స్ మనం మానిటరింగ్ చేస్తూనే ఉండాలి. ఇఫ్ వీఆర్ ఏ ఎంప్లాయీ, మనం ఎంప్లాయీగా ఏదైనా ఆర్గనైజేషన్లో చేసినప్పుడు గూగుల్ సెర్చ్ నెట్వర్క్ సంబంధించిన క్యాంపెయినింగ్ని ఆల్వేస్ వీ కీప్ ఎన్ ఐ ఆన్ దట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, ద టెక్స్ట్ అండ్ ద వేరియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద company asked about the AB variations, okay, run AB test for keywords and headlines on the CTA to improve the results. Got it? AB testing lo 15 types of advertisement and 4 descriptions ఉంటాయి. Also different types of the call to action buttons కూడా ఉంటాయి. వాటిని ఏ విధంగా మనము AB టెస్టింగ్ చేస్తున్నాము, వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఏంటి, కీవర్డ్స్ చేంజ్ చేసినప్పుడు హెడ్లైన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, వాటి కోసం మనము ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని ఆప్టిమైజ్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ద AB టెస్టింగ్, రైట్? అలాగే కీవర్డ్కి సంబంధించిన గ్రూప్స్ని ఏ విధంగా మనం
సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అనేది వీ నీడ్ టు గెట్ ద ప్రాక్టీస్ బిఫోర్ క్రియేటింగ్ ఏ క్యాంపెయినింగ్. ఓకే, మనము ఎక్సర్సైజ్ వీటి మీద రీసెర్చ్ అనేది క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి బిఫోరే మనం చేసి ఉండాలి. దిస్ ఈజ్ హౌ వీ డూ ద బెస్ట్ ప్రాక్టీస్, ద స్టెప్ బై స్టెప్ ఫర్ ద గూగుల్ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్. గాట్ ఇట్? So if you are a digital marketing job aspirant in that aspect so I will give you some important tips which is useful to improve the Google search network advertisements. Also you can get the good impression in your organization. Okay, so in the next session for the job aspirants Google search network advertisements ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, టిప్స్ ఏంటి, so I will tell you in the next session. So do the best practice with the digital behavior alpha community and all the best.